బ్రేకింగ్ న్యూస్ నాంపల్లిలో బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మంటలు చల్లారకపోగా అవి ఆరుగురి ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. పని కోసం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి తమ ఇద్దరు చిన్నారులు అఖిల్, ప్రణీత్ మంటల సెగలో పొగ కుంపటిలో చిక్కుకుపోయారు అనే వార్త విన్న ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అక్కడ మంటలు ఆర్పుతున్న సిబ్బంది పక్కనే కూర్చొని రోధిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఒక యుద్ధాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అధునాతన ఫైర్ రోబో మంటల మధ్యలోకి వెళుతూ ఉంటే, మరోవైపు స్కై ల్యాడర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ పైకి ఎక్కి ఆ మంటలను ఆర్పి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూస్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడటానికి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్ లో చూడండి, మంటలు ఇంకా ఎగిసి పడుతున్న దృశ్యాలు. ల్యాడర్ సహాయంతో పై ఫ్లోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి సెల్లార్లోకి చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో అక్కడ ఈ క్షణం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి మొదటి బాక్స్ లో. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్న దృశ్యాలు మంటలు కొంచెం అదుపులోకి వచ్చినప్పటికీ పొగలు మాత్రం దట్టంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎవరు చిక్కుకున్న ఆ పొగల మధ్య లోపల చిక్కుకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫర్నిచర్ పూర్తిగా తగలబడిపోయిన ఆ డెబ్రిస్ ని బయటకు తొలగించడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి బాక్స్ లో ఒక ఫ్లోర్ లో ఆ తగలబడిపోయిన ఫర్నిచర్ బయటకు తీస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటే ఆ తగలబడిపోయిన ఫర్నిచర్ కొంత అడ్డంకిగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి. రెండో బాక్స్ లో మీరు ల్యాడర్ సాయంతో అక్కడ అద్దాలను పగలగొట్టి లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళి ఆ లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానికంటే లోపల చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకుని రావాలి అనే ఉద్దేశంతోనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సుమారు 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ కూడా వేడి సెగలు మాత్రం లోపలికి వెళ్ళటానికి ఆటంకపరుస్తున్నాయి. చూడండి ఒకసారి మొదటి బాక్స్ లో ఆ కాలిపోయిన డెబ్రిస్ ని బయటకు తీయటానికి ఆ ఇనుప ఊసలు, ఇనుప రేకులు వాళ్ళకి అడ్డంకికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఆ వాటర్ ని లోపలికి చిమ్ముతూనే మరోవైపు ఆ డెబ్రిస్ ని ఆ ఫర్నిచర్ ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు అదిగో చూడండి ఒకసారి, ఆ కాలిపోయిన ఫర్నిచర్ లోపలికి వెళ్ళటానికి అడ్డంకగా మారుతుంది. అవి కాలుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికి ఆ రక్షణ సిబ్బందికి, రెస్క్యూ సిబ్బందికి అడ్డంగా మారుతున్నాయి. చూడండి ఒకసారి అదిగో ఆ దృశ్యాలు చూడండి. ఇవన్నీ ఇప్పుడు అడ్డంకగా మారుతున్నాయి. సెల్లార్లోనే లోపల ప్రస్తుతం చిక్కుకుపోయారు. ఆ చిక్కుకున్న వారిలో 2 చిన్నారులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పొగల కారణంగా వారు స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్స్ టీంను కూడా అక్కడికి రప్పించినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాప్ లో చెలరేగిన మంటలు మొత్తం బిల్డింగ్ అంతా కూడా వ్యాపించాయి. ఆ బిల్డింగ్ అంతా వ్యాపించడం వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక రోబోని తీసుకుని వచ్చారు. ఆ రోబో సాయంతో లోపల ఉన్నవారు ఎక్కడ ఉన్నారు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రోబో లోపలికి వెళ్ళింది. ఆ రోబో నుంచి ఎటువంటి సిగ్నల్ వస్తూ ఉంది, లోపల వారి ఆచూకీ ఏమన్నా తెలిసిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సింది. బయట ఉన్న జనాలు కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు, లోపల ఉన్న చిన్నారులతో పాటు మిగిలిన వారు క్షేమంగా ఉండాలి అని వాళ్ళందరూ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు బయటే ఉన్నారు. వాళ్ళు బయటికి పనికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన వెంటనే పరుగున అక్కడికి వచ్చారు. తమ చిన్నారుల పరిస్థితి ఎలా ఉందో తెలియక వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తం సుమారు 5 మంది లోపల చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ లోపలికి వెళ్లే మార్గం కోసమే చూస్తూ ఉన్నారు. లోపల ఇంకా కొన్ని అగ్ని కీలలు వస్తూ ఉన్నాయి. దాదాపు మంటల అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగ ఇప్పుడు మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారు. రెండో బాక్స్ లో కూడా 5 ఫ్లోర్ లో పొగ కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి అక్కడ ఒక హ్యామర్ పట్టుకుని ఒక ఫైర్ సిబ్బంది అక్కడ పగ బ్రేక్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎలాగైనా సరే లోపలికి ప్రాణాలకు తెగించి మరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో రోబోను లోపలికి పంపించారు. ఆ రోబో నుంచి ఎటువంటి సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి అనేది ఇంకా పోలీస్ అధికారులు వెల్లడించలేదు. ప్రొక్లైనర్లను, జేసీబీలను అక్కడికి రప్పించారు. వాటి సాయంతో ఆ అడ్డంకిగా ఉన్న వాటిని తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే
ఏదో కట్ చేసి లోపలికి వెళ్ళటానికి కూడా ఏదైనా అడ్డంకిగా మారితే తలుపులు ఏవైనా అడ్డంకిగా మారితే వాటిని కట్ చేసి లోపలికి వెళ్ళటానికి కూడా కటర్స్ను కూడా రప్పించారు. ఫైర్ సిబ్బందిని కూడా అక్కడికి రప్పించారు. మొదటి బాక్స్లో చూడండి, ఇదిగో కాలిపోయిన ఫర్నిచర్ ఎలా అస్తవ్యస్తంగా పడి ఉందో మీరు చూస్తున్నారు. ఈ కాలిపోయిన ఫర్నిచర్ లోపలికి వెళ్ళటానికి ఇంకా ఆటంకాలను కలిగిస్తుంది. లోపల నుంచి వేడి సెగలు పొగ వస్తున్నాయి. ఈ ఆ పొగని కొన్ని నిమిషాల పాటు పీలిస్తే ఆ పీల్చిన వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఫైర్ సిబ్బంది మాత్రం ఆ మంటలను ఆర్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదిగో మొదటి బాక్స్లో చూడండి, ఇంకా పొగ, దట్టమైన పొగ ఎలా వస్తుందో చూడండి. ఆ పొగ దాటికి ఎవరైనా కొన్ని నిమిషాలు ఆ పొగను పీల్చితే వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆ పొగల్లోని ఆ సెల్లార్లోనే ఇప్పుడు 5 మంది ఉన్నారు. అందులో ఒక చిన్నారి, ఒక వృద్ధురాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5గురు ఆ సెల్లార్లో ఉన్నారు. వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళకి క్షేమంగా బయటకు తీయడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిపి సజ్జనార్ కూడా అక్కడికి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్స్ అని సిపి సజ్జనార్ స్పాట్లోనే ఉండి పరిశీలిస్తున్నారు. బిగ్ టీవీ ప్రతినిధులు కూడా స్పాట్లోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడ ఉన్నారు. బిగ్ టీవీ సిబ్బంది కూడా ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కాకూడదు, లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు అని. గతంలో కూడా మనం చాలా అగ్ని ప్రమాదాలు చూసాం. అగ్ని ప్రమాదాలు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పుడు మరో భారీ అగ్ని ప్రమాదం నాంపల్లిలో చోటు చేసుకుంది. ఇది ఫర్నిచర్ షాప్లో చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాప్లో ఫైర్ ఫ్రెండ్లీ మెటీరియలే ఎక్కువగా ఉంటుంది. చూడండి, అవన్నీ కూడా కుర్చీలు, సోఫాలు, అవన్నీ అగ్నికి ఆహుతి అయిపోయాయి. పోతే పోయింది ఫర్నిచర్. కానీ లోపల ఉన్న వ్యక్తులకు ఎటువంటి ఆటంకం ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు అని అందరూ కోరుకుంటున్నారు. బిగ్ టీవీ సిబ్బంది కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఇంకో అంతస్తు నుంచి పైకి వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూడండి. ఒకసారి ఆ ఫైర్ సిబ్బంది ఎదురుగా ఉన్న మంటలన్నింటిలో ఆర్పుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైతే ఫర్నిచర్ తగలబడిపోయిందో, వేడి మంటలు సెగలు వస్తూ ఉన్నాయో వాటిని చల్లార్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ లోపల నుంచి వస్తున్న పొగే వారిని రెస్క్యూ ఆపరేషన్స్ లో ముందుకు వెళ్ళడానికి ఆటంకపరుస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి కిటికీలో నుంచి కనబడుతున్నారు. వాళ్ళ చుట్టూ కూడా పొగ ఉంది, వాళ్ళ లోపల ఉన్న వైపు కూడా పొగ ఉంది. వాళ్ళు వేరే బిల్డింగ్ లోకి వెళ్ళి పక్కనున్న అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లోపలికి వెళ్ళటానికి అక్కడ నుంచి అవకాశం ఉందేమో, ఆ ఫ్లోర్ లో ఎవరైనా ఉన్నారేమోనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పొగలే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఆటంకం కలిగిస్తున్నాయి. ఒకసారి స్పాట్ లో ఉన్న మా ప్రతినిధి అనిల్ తో మాట్లాడదాం. అనిల్, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? లోపల చిక్కుకున్న వారి జాడేమన్నా తెలుస్తోందా? రోబో వాళ్ళ జాడనే ఉన్న పసిగట్టిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. నేను ప్రెజెంట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వైపు అయితే ఉన్నాను. ఫైర్ జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాను. మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా ఫర్నిచర్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన విజువల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మంటలు అనేవి వ్యాపించకుండా, ముఖ్యంగా ఈ బిల్డింగ్ విషయానికి వస్తే, ఈ బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్, అదేవిధంగా 2 సెల్లార్లు కలిగిన బిల్డింగ్ గా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక విషయం క్లారిటీ కావాలి. ఆ మంటలు ఎప్పుడైనా అదుపులోకి రాను, కానీ మనకు ఆరుగురు జాడ ఏంటి? 6 సేఫ్ గా ఉన్నారా లేదా? 6 ప్రస్తుతం సెల్లార్లో ఉన్నారా, లేదంటే వేరే ఫ్లోర్ లో ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళ జాడ ఏమన్నా తెలుస్తూ ఉందా? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టుగా 6 మందికి సంబంధించి ప్రెజెంట్ సెల్లార్లోనే ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా లోపలే ఉన్నారని చెప్పేసి పక్కనున్నటువంటి, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం అపస్మారక స్థితిలో దొరికినట్టుగా కూడా ప్రెజెంట్ అయితే మనకు వస్తున్న ఇన్ఫో. దానికి సంబంధించే సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించే వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి, మొత్తం 3 కుటుంబాలు ప్రస్తుతం సెల్లార్ లోపలికి వెళ్ళటానికి ఆటంకం ఉన్న పరిణామాలు ఏంటి? అక్కడ కనిపిస్తున్న కాలిపోయిన ఆ సోఫా సెట్లకు, కుర్చీలకు సంబంధించినటువంటి అవేనా, లేక ఇంకేమైనా ఆటంకాలు కలుగుతున్నాయి? పొగ ఆటంకాన్ని కలిగిస్తుందా ఏంటి? లోపలికి వెళ్ళటానికి ఆటంకాలు ఏంటి? ఎస్ రోహిత్, మొదటి ఆటంకం ఏంటి అని అంటే ఫర్నిచర్ షాప్ కావడంతో వుడ్తో కూడిన ఫర్నిచర్, అదేవిధంగా ప్లాస్టిక్తో కూడిన ఫర్నిచర్ కావచ్చు, ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన ఫర్నిచర్ కావచ్చు, స్టీల్తో కూడిన ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా
కాలిపోయాయి కాబట్టి, అగ్నికి ఆహుతయ్యాయి కాబట్టి దానికి సంబంధించే పొగ అనేది ఎక్కువ పెద్ద మొత్తంలో ఏర్పడ్డ పరిస్థితిలో భాగంగానే ప్రజెంట్ ఫైర్ ఫైటర్స్కి సహాయక చర్యలు చేపట్టే ఆలస్యమైంది, చేపట్టడానికి ఇబ్బంది కలిగిందని చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫైర్ ఫైటర్స్ దానికి సంబంధించిన చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి, కానీ చర్యలు చేపడుతున్నా కూడా సెల్లార్లోకి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించే గడ్డపార్లతోటి, అదేవిధంగా మిగిలిన పరికరాలతోటి, ప్రజెంట్ ఎక్విప్మెంట్ తోటి అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సహాయక చర్యల్లో భాగంగా ఫైర్ ఫైటర్స్ అంతా కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకొని దానికి సంబంధించిన సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ 6 మందికి సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం 6 మంది ఇందులో చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 6 మందికి సంబంధించి కూడా ప్రజెంట్ సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, సేఫ్గా బయటికి తిరిగి రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్కి సంబంధించి మొత్తం 4 ఫ్లోర్లు ఉండగా కింద 2 సెల్లార్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 2 సెల్లార్లో కూడా ప్రజెంట్ అగ్నికి ఆహుతైనటువంటి ఫర్నిచర్ కారణంగా, పొగ కారణంగా, దట్టమైన పొగ వస్తున్న కారణంగా లోపలికి వెళ్ళలేని పరిస్థితులలో ఫైర్ ఫైటర్స్ ఉన్నారని చెప్పాలి. దానికి సంబంధించే ప్రజెంట్ సహాయక చర్యలు అయితే, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 6 మందికి సంబంధించి మరి వీళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయంలోనే ప్రజెంట్ ప్రశ్నగా మారిందని చెప్పాలి. దానికి సంబంధించి సహాయక చర్యలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ యథావిధిగా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రజెంట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ అందుబాటులోనే ఉండండి అనిల్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. సేమ్ స్పాట్ నుంచి మరొక వైపు నుంచి మా ప్రతినిధి విజయ్ కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి విజయ్తో కూడా మనం మాట్లాడదాం. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు చూస్తున్న ఆ సెల్లార్ లోపలే ప్రస్తుతం 6 మంది చిక్కుకుని ఉన్నారు. అది బజాజ్ ఫర్నిచర్ షోరూమ్. ఆ షోరూంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ సెల్లార్లోనే 6 ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? అందులో 6 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫైర్ని అదుపు చేయడం కంటే అందులో ఉన్న 6 బయటకు తీసుకుని రావడమే. మిగిలిన అంతస్తులో ఉన్న ఫైర్ని ప్రస్తుతం సజ్జనార్ స్పాట్లోనే ఉన్నారు. సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రెండో బాక్స్ లో చూడండి ఒకసారి. రెండో బాక్స్ లో మరో భవనం పై నుంచి మరో భవనం లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న భవనం వైపుకి ఫైర్ ఫైటర్స్ వాటర్ ని చిమ్ముతూ ఉన్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం అన్ని ఫ్లోర్లు కూడా మంటల్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అది ఒక ఫర్నిచర్ గోదాం కాబట్టి. కానీ ఇప్పుడు ఆ ఫర్నిచర్ గోదాము ఫైర్ సేఫ్టీ మెజర్స్ అందులో ఉన్నాయా లేవా, అనుమతులన్నీ పక్కాగా ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్లన్నీ పక్కాగా ఉన్నాయా లేవా అనే విషయం ఒకవైపు, ఈ 6 ప్రాణాలతో కాపాడటం ఎలా అనేదే ఇప్పుడు అక్కడున్న ఫైర్ సిబ్బందికి ప్రధాన టాస్క్. మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారు అదే సెల్లార్. ఇప్పుడు ఆ సెల్లార్ లోపలే 6 చిక్కుకుని ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రాణాలతో ఉండాలి, వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ లోపల చిక్కుకున్న వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. చూడండి ఒకసారి. ఇంకా ఒకవైపు ఆర్పుతున్నప్పటికీ ఇంకా దట్టమైన పొగలు ఎలా వస్తున్నాయి? ఎందుకంటే అవంతా క్లాత్ మెటీరియల్ తోటి, ప్లాస్టిక్ మెటీరియల్ తోటి, వుడ్ మెటీరియల్ తోటి చేసినటువంటి ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి, అది ఫైర్ ఫ్రెండ్లీ మెటీరియల్ కాబట్టి మంటలు అంత ఈజీగా అదుపులోకి రాలేకపోతున్నాయి. వాళ్ళు వాటర్ని లోపలికి పంప్ చేస్తున్న కొద్ది పొగ ఎంత దట్టమైన పొగ వస్తుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడే మా ప్రతినిధి అనిల్ ఆ బిల్డింగ్ కి ఒకవైపు నుంచి సమాచారాన్ని అందించారు. మరోవైపు ఆ బిల్డింగ్ చుట్టూ కూడా మా బిగ్ టీవీ ప్రతినిధులు మోహరించి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి, ఆ లోపల చిక్కుకున్న 6 ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని కోరుకుంటూ ఉన్నాం. మా ప్రతినిధి విజయ్తో మనం మాట్లాడదాం. విజయ్, ఏంటి మీరున్న వైపు ఏదైనా ఆస్కారం ఉందా లోపలికి వెళ్ళటానికి? లోపలికి వెళ్ళిన రోబో నుంచి ఏదైనా సమాచారం అందుతుందా? ఏంటి అక్కడ తాజా పరిస్థితి? లోపల వాళ్ళు ఏ ఫ్లోర్ లో ఉన్నారనే దానిపైన కూడా ఆరా చేయిస్తాను. మరొక ఇప్పటికైతే హైదరాబాద్ సిటీ సజ్జనారు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే గత 2 నుంచి 3 గంటలుగా కూడా ఈ ఫైర్ ఫైటింగ్ అయితే కొనసాగుతా ఉంది. చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా గట్టటి నల్లకోవచ్చు, మొత్తం అంతా కూడా చూస్తా ఉన్నాము. అయితే మొదట ఇది ప్రమాదం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగినట్టు చెప్తాను. ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పూర్తిగా బిల్డింగ్ అంతా మంటలకే వ్యాపించాయి. అయితే
ఇటు లోపల చిక్కుతున్నటువంటి వారి కోసం ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 1:30 వరకు సమయంలో కూడా ఫైర్ అంటుకుంది లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఆ ఓనర్స్ కి ఆ లోపల వాళ్ళే సమాచారం ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అప్పటి వరకు కూడా మేము మాట్లాడాము, అప్పటి వరకు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు అంటూ కూడా ఓనర్ అయితే చెప్తా ఉన్నారు. ఆ 1:30-2 గంటల సమయం తర్వాత నుంచి కూడా వారి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తా ఉన్నాయి. స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి అనంతరం వాళ్ళ ఆచూకీ ఎలా ఉంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల 2 చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులు 2 కూడా ఆడపిల్లలే అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. వాచ్మెన్ కు సంబంధించినటువంటి ఆ 2 కూతుర్ని కూడా రక్షించాలంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బ్రేక్ చేసినటువంటి గ్లాసుల ద్వారా ఏదైతే మనకు ఆ రంధ్రాలు కనిపిస్తా ఉన్నాయో పూర్తిగా ఆ మొత్తం ఆ గ్లాసు బ్రేక్ చేసేసి అక్కడి నుంచి కూడా లోపలికి వాటర్ ని ఫైర్ చేసేటువంటి విధంగా మొత్తం లోపలికి ప్రెషర్ ద్వారా లోపలికి వాటర్ పంపించేటువంటి విధంగా అయితే సహాయక చర్యలు చేస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడే డిఆర్ఎఫ్ కు సంబంధించిన ప్రత్యేక బృందం కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్లేందుకు కూడా సహాయక చర్యలు కూడా కొనసాగించేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళు లోపలికి వెళ్లి అసలు ఎక్కడ వాళ్ళ ఆచూకీ అంటే లోపల ఉన్నటువంటి 6 ఆచూకీ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి దానిపైన కూడా ఆరా తీసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. లోపల నుంచి ఎక్కడి నుంచి అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంత దట్టమైనటువంటి పొగ పీల్చుకున్న తర్వాత వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా అనేటువంటి దానిపైన కూడా లోపలైతే వెళ్లి చూసేందుకైతే డిఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి రంగంలోకి అయితే దిగాని చెప్పాలి. మనకు క్రెయిన్ కు సంబంధించి సుమారుగా 80 మీటర్ల వరకు కూడా హైట్ కు వెళ్లేటువంటి ఒక క్రెయిన్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ క్రెయిన్ ద్వారానే పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరొక పక్క ఇటు ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా లోపల నుంచి నల్లటి దట్టమైనటువంటి పొగ అయితే వస్తా ఉంది. అక్కడ మనకక్కడ ఫైర్ ఫైటర్స్ గ్లాస్ బ్రేక్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాము. వాళ్ళు పలుగులతో పూర్తిగా గ్లాస్ ని బ్రేక్ చేసేసి లోపల ఉన్నటువంటి కర్టన్స్ ని పక్కకు జరిపి లోపలికి వాటర్ ని కూడా స్ప్రే చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పెద్ద క్రెయిన్ నుంచి అంటే హెవీ క్రెయిన్ నుంచి కూడా లోపలికి వాటర్ ని అయితే స్ప్రే చేస్తా ఉన్నారు. ఆ వాటర్ స్ప్రే చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాము. వాటర్ స్ప్రే చేసినటువంటి కొద్ది ఇంకా కూడా నల్లటి దట్టమైనటువంటి పొగలన్నీ కూడా బయటకైతే వెదజల్లుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. ఆ నల్లటి పొగ ద్వారానే ఫైర్ ఫైటింగ్ కి ఇంకాస్త ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చినటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నాము. లోపల ఉన్న 2 చిన్నారుల తల్లిదండ్రులు కూడా అలుముకుంది. లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా అందరికీ ఆందోళన అయితే కలుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రోహిత్ మరొక విజయ్ ఆ 5 కూడా ఖచ్చితంగా సెల్లార్లోనే ఉన్నారా, మరి ఏదైనా ఫ్లోర్ లో ఉండుండొచ్చా? ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎస్కేప్ అయిన వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఆ లోపల ఉన్న వాళ్ళ గురించి ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని? మెటీరియల్ ఉండడం తోటి అంతా కూడా ఫైర్ కి ఎక్కువగా అట్రాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనకు అక్కడ చూడొచ్చు, అసలు అక్కడ విజువల్స్ లో చూస్తా ఉన్నాము. పూర్తిగా వుడెన్ టేబుల్స్ కావచ్చు, అలాగే టీపాయిల్ కావచ్చు, అలాగే బెడ్స్ కావచ్చు, అండ్ అలాగే కంప్యూటర్ టేబుల్ కావచ్చు, ఇలాంటి ఫర్నిచర్ అంతా కూడా తయారు చేస్తారు. సో ఈ ఫర్నిచర్ బెడ్లు కావచ్చు, ఇలాంటి మెటీరియల్ అంతా తయారు చేస్తారు కాబట్టి ఆ మెటీరియల్ అంతా కూడా ఒక్కసారి గనక మంట అంటుకుంది అంటే ఇంకా దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. సో అలాగే ఈ ప్రమాదం అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సుమారుగా 4 ఫ్లోర్లు ఉంది ఈ బిల్డింగ్ అంతా కూడా. ఈ 4 ఫ్లోర్ల వరకు కూడా మొత్తం అంతా కూడా మంటలైతే వ్యాపించాయి. కింద మొత్తం బెడ్స్ కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ బెడ్స్ కు సంబంధించిన యూనిట్ లోనే ప్రమాదం జరిగి ఉంది అని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే వచ్చారు ఇప్పటి వరకు. ఆ అంచనాకు సంబంధించి అంటే అసలు ఆ ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా అన్వేషిస్తా ఉన్నారు ఫైర్ ఫైటర్స్ ఒక పక్క. అయితే ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అయ్యింటుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనా అయితే చేస్తా ఉన్నారు ఇటు ఫైర్ ఫైటర్స్. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్ మేకింగ్ సిస్టమ్ ఏదైతే అంటే బెడ్ మేకింగ్ కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో సో దాని వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ బెడ్ మేకింగ్ లో చాలా వరకు కూడా మెటీరియల్ స్పాంజ్ మెటీరియల్ వాడుతూ ఉంటారు, అలాగే లాటెక్స్ మెటీరియల్ కూడా వాడుతూ ఉంటారు. అంటే బెడ్ ని మెత్తగా స్మూత్ గా లాటెక్స్ కు సంబంధించి రబ్బర్ కు సంబంధించిన మెటీరియల్ వల్లనే రైట్. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ లోపల చిక్కుకున్న ఆ 6 మంది జాడ తెలియడు. ఒకరు జాడ తెలిసింది, ఆ ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సెల్లార్లోనే మిగిలిన చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో చూడండి ఒకసారి, దట్టమైన పొగలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి, మంటలు నార్పే కొద్దీ దట్టమైన పొగలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో. ఇప్పుడు ఆ పొగలు ఉన్న ఆ సెల్లార్లోనే 5గురు చిక్కుకొని ఉన్నారు. ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నారు, కానీ లోపలికి వెళ్ళండి. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన, మంటలు అదుపులోకి వచ్చినట్టే అనిపిస్తున్నప్పటికీ కూడా దట్టమైన పొగలు ఎలా బ్లో అవుట్ మాదిరిగా బయటికి ఏ విధంగా వస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో ఆ పొగలు వస్తూ ఉండటంతో కనీసం అక్కడ కొన్ని మీటర్ల దూరం వరకు కూడా సరిగ్గా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించని విధంగా ఉంది. 8 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఆ లోపల నుంచి మండుతున్న ఆ ఫర్నిచర్ ఆ సహాయక చర్యలకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. మొత్తం ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆ కాలిపోయిన ఆ డెబ్రిస్ లోపలికి వెళ్ళటానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. లోపలికి రోబోను పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దట్టమైన పొగలే లోపలికి వెళ్ళటానికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ఆ దట్టమైన పొగల మధ్య ఇప్పుడు 5గురు ప్రాణాలు చిక్కుకుని ఉన్నాయి. 5గురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మంటలు ఇంకా అదుపులోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, పొగలు అదుపులోకి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అన్నది సరిగ్గా అంచనా వెయ్యలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు రెండో బాక్స్లో కూడా చూడొచ్చు, ఆ అగ్నిమాపక ల్యాడర్ సాయంతో మంటలను నీటిని లోపలికి పంప్ చేసి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్న సెల్లార్లోంచి మాత్రం దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి అనిల్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు, ఆ స్పాట్లోనే ఉన్నారు. అనిల్తో మాట్లాడదాం. అనిల్, అక్కడి తాజా పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు సజ్జనార్ మాట్లాడారు, ఏం మాట్లాడారు సజ్జనార్? ఎంతసేపట్లో ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఆ 6గురి జాడ గురించి ఏం చెప్తున్నారు? అనిల్, నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. కొన్ని గంటలుగా ఆ ఫర్నిచర్ షోరూమ్ తగలబడిపోతూనే ఉంది. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారా బిగ్ టీవీ స్క్రీన్ పైన, ఇదిగో ఆ సెల్లార్లోనే ఆ పొగల మధ్య 5గురు చిక్కుకుపోయి ఉన్నారు. కొంతమంది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎస్కేప్ అయి బయటకు వచ్చారు, కానీ 6గురు మాత్రం బయటకు రాలేకపోయారు. వాళ్ళని అగ్నికీలలు చుట్టుముట్టేశాయి, దట్టమైన పొగలు చుట్టుముట్టేశాయి. ఇప్పుడు ఆ దట్టమైన పొగల మధ్య కనీసం ఊపిరి సలపని పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకుని ఉంటారు అనేది ఆందోళన కలిగిస్తుంది. మా ప్రతినిధి అనిల్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అనిల్, ఆ 6గురి జాడేమన్నా తెలిసిందా? ఇంకా దట్టమైన పొగలు బ్లోట్ మాదిరిగా బయటకు వస్తూ ఉన్నాయి. మంటలు ఎంతసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సజ్జనార్ ఇంతకుముందు ఏదో మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం అయితే మంటలంతా కూడా అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది, కానీ దట్టమైన పొగ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పొగ కంప్లీట్గా సెల్లార్ల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. దానికి సంబంధించే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ పొగంతా వెళ్ళిన తర్వాతనే కానీ ఆ 6 మందికి సంబంధించిన ఆచూకీ తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ దానికి సంబంధించే గోడలన్నీ కూడా ఇనుప రాడ్లతోటి అదేవిధంగా గడ్డపార్ల సహాయంతో అయితే ప్రజెంట్ బద్దలు కొట్టి ఆ తర్వాత పొగని బయటికి పంపించే విధంగా అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ 6 మంది ఆచూకీ ఇప్పుడు సెల్లార్లోనే ఉంది. ఆ సెల్లార్లో ఉన్నటువంటి 6 మందికి సంబంధించి ఇందులో 2 పిల్లలు కూడా ఉన్నారు, 4 పెద్దలు ఉన్నారు. మరి ఈ 6 మంది కూడా ఎక్కడ చిక్కుకున్నారు అనేదే ప్రజెంట్ దానికి సంబంధించే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. దట్టమైన పొగ కారణంగా ప్రజెంట్ ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి, దానికి సంబంధించే చర్యలు చేపడుతున్నారు. వేగవంతం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ పొగ కారణంగా. అనిల్, ఆ లోపల చిక్కుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆ బయటే ఉన్నారు అని చెప్తున్నారు. అసలు లోపల ఉన్నవారు ఎవరెవరు? ఆ పిల్లల తల్లిదండ్రులు బయటే ఉన్నారా? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు పని నిమిత్తమై ఇక్కడ వాచ్మెన్ పని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పని నిమిత్తం అని చెప్పేసి తల్లిదండ్రులు బయటికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన క్రమంలోనే 2 ఒక మగపిల్ల ఒక ఆడపిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా లోపలే చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి మిగిలిన అంటే మొత్తం 3 కుటుంబాలు ఇందులో పని చేస్తున్నారు. ఆ 3 కుటుంబాలకు సంబంధించి కూడా అందులో ఈ 2 పిల్లలకి సంబంధించిన తల్లిదండ్రులు అయితే ప్రజెంట్ పని నిమిత్తమని బయటికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు విజువల్స్లో. దట్టమైన పొగ కొనసాగుతున్న క్రమంలోనే ప్రజెంట్ వాళ్ళకి సహాయక చర్యలు అందించలేకపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాచ్మెన్ కుటుంబానికి సంబంధించి 2 పిల్లలు కూడా ఇందులోనే చిక్కుకొని ఉన్నారు. అయితే మరో 4గురికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇందులోనే పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పిల్లలు అఖిల్ అదేవిధంగా ప్రణీత్ వీళ్ళిద్దరికి సంబంధించి ప్రజెంట్ ఆచూకీ తెలియాల్సిన ఉంది. అదేవిధంగా ఆ 4గురికి సంబంధించి కూడా ఆచూకీ తెలియాల్సిన సిచ్యువేషన్ అయితే మనం చూడాలి. అంటే ఈ 3 కుటుంబాలు పనిచేస్తున్న క్రమంలోనే వీళ్ళంతా కూడా పని
నిమిత్తం అని చెప్పేసి బయటికి వెళ్ళడం, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే చిక్కుకొని పోవడం. దానికి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చిక్కుకున్నారు అనేది ప్రజెంట్ తెలియాల్సిన అనిల్, సిచ్యువేషన్ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కి ఏంటి ఆటంకం కలుగుతున్న పరిస్థితులు ఏంటి? కొన్ని సుమారు మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక పట్టు రాకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యమైన కారణం ఇది ఫర్నిచర్ షాప్ కావడం. ఆ ఫర్నిచర్ షాప్ కారణంగా ఇందులో ప్లాస్టిక్, అదేవిధంగా ఫ్యాబ్రిక్ సంబంధించి, వుడ్కి సంబంధించి ఈ విధంగా మంటలు అనేవి ఏర్పడ్డాయని చెప్పాలి. అందులో భాగంగానే ఆ మంటలు ఏర్పడిన క్రమంలోనే దానికి సంబంధించే ప్రజెంట్ దట్టమైన పొగ, నల్లటి పొగ ఏర్పడడం, దాంట్లో భాగంగానే ప్రజెంట్ సహాయక చర్యలు అనేవి చేపట్టలేని సిచ్యువేషన్లో అధికారులు ఉన్నారని చెప్పాలి. 8 ఫైర్ ఇంజన్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా బిల్డింగ్ లో ఉన్న మంటలను అదుపు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ బిల్డింగ్ సెట్ బ్యాక్ సరిగా లేకపోవడం, ఆ బిల్డింగ్ చుట్టూ ఆ ఫైర్ ఇంజన్లు వెళ్లి మంటలను అదుపు చేయలేని పరిస్థితులు ఉన్నాయా? ఇరుకుగా ఉంది అక్కడ, ఒకవైపు నుంచి మాత్రమే మంటల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించే పరిస్థితులు ఉన్నాయా? లేదు రోహిత్, ప్రెసెంట్ నేను బ్యాక్ సైడ్ ఉన్నా. ఈ బ్యాక్ సైడ్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఫైర్ ఇంజన్ కూడా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అక్కడ నుంచి పైప్ లైన్ సహాయంతో ఈ ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినా కూడా ప్రధాన కారణం పొగ అని చెప్పాలి. దట్టమైన పొగ, నల్లటి పొగ కారణంగానే ప్రజెంట్ మంటలను అదుపులోకి తీసుకురాలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే ఇది ప్లాస్టిక్ ఫర్నిచర్ షాప్ కావడంతో ఫర్నిచర్ షాప్లో, గోదాంలో చాలా వరకు కూడా మనకి సోఫాలు ఉంటాయి, వుడ్కు సంబంధించిన అంటే చెక్కకు సంబంధించిన వస్తువులు ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి, సోఫాలు ఉంటాయి, అదేవిధంగా కుర్చీలు ఉంటాయి. కాబట్టి ఈ ఫర్నిచర్ మొత్తం కూడా అగ్నికి ఆహుతి కావడం, ఆ తర్వాత మంట కారణంగా అనిల్ అంతకంతకి కూడా అక్కడ పొగ ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు మీరు స్టార్ట్ చేసిన దానికంటే మీరు లైవ్ లో ఆ సేమ్ ప్లేస్ కి అక్కడికి వెళ్ళేదానికంటే ఇప్పుడు ఇంకా పొగ ఎక్కువ అవుతుంది. సో అదుపులోకి రావడం లేదు, ఇంకా పొగ ఎక్కువ అవుతున్న పరిస్థితి వస్తుంది. ఎస్ అంటే ఇది మొత్తం బిల్డింగ్ కూడా 4 అంతస్తులు, అదేవిధంగా కింద 2 సెల్లార్లు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ సెల్లార్లకు సంబంధించే పై నుంచి కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ కింద ఉన్నటువంటి పొగ ఏదైతే ఉందో, మంటల కారణంగా వ్యాపించినటువంటి పొగ ఏదైతే ఉందో దాన్ని బయటికి రాలేని పరిస్థితి. అంటే చుట్టూ కూడా సెల్లార్కి సంబంధించి గోడలు ఉండడం, ఆ గోడలు పగలగొట్టిన సమయంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఈ పొగ అనేది బయటకు వస్తుందని చెప్పాలి. దానికి సంబంధించి దట్టమైన పొగ మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కూడా వ్యాపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేక సాక్షులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలపడానికి కూడా మనతో పాటు 6 మంది చిక్కుకున్న వాళ్ళకి సంబంధించి కూడా వీళ్ళకి దగ్గర అవుతారని కూడా తెలుస్తుంది, బంధువులుగా కూడా తెలుస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. బాయ్, कितने जने अंदर था, क्या हुआ? आप देखने के समय पे क्या हुआ? नहीं पक्का उनको मालूम। भाई आओ ना, बोलो ना जी। बोलिए आज आ, मेरे को नहीं मालूम, भाई बोलते हैं। क्या हुआ? आपके रिश्तेदार है बोल के? हमारे रिश्तेदार भी खाला रहते हैं हमारे। कितने जने? अभी दो जने तो खाला उन्होंने है हमारे, खाला है, खाला का और कोई मिलने भी आए थे उनको। हाँ, उन्होंने भी है साथ में, और उनका बेटा भी आया सो है। हाँ, बाकी का उन्होंने भाई भी थे हमारे। आप है क्या ना उस टाइम पे इंसिडेंट होने के टाइम पे आप है क्या? नहीं, मैंने हमारे भाइयां थे। क्या हुआ था उस टाइम पे, कैसे हुआ? नीचे आंच लगी है थे। हाँ, नीचे आंच लगी, नीचे पूरे कार्टूना हुए है। हाँ। अंदर हमारा पहले बड़ा भाई सेल्लार भी में हुआ है, क्या? सेल्लार से ऊपर लगाओ। अच्छा, नीचे स्टार्टिंग सेल्लार में से हुआ, हाँ, फिर उसके बाद ऊपर गया। हाँ, ओके। 2 बजे आंच लगी, 2 बजे से अभी तक कुछ भी न करे। कितने जने था पूरा? कितने टोटल अंदर 7 या 8 जने हैं। 7 से 8 जने? हाँ। मगर 6 जने बोल के बोल रहे नहीं, हैं 6 जने नहीं है, 7 से 8 जने हैं। कौन था आपको मालूम है क्या? हमारे बड़े भाई है और एक लेडीज है, बच्चे है कहते, और 2-3 जने हैं। ఓకే 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 మీరు చూసినంత వరకు సెల్లార్లో స్టార్ట్ అయిందని చెప్తున్నారు కదా? हिंदी आती, तेलुगु नहीं आती। ओके, अब आप बोलिए, आप रहने के टाइम पे कैसा ये आग लगाया था, बाद में कैसा ऊपर तक आया था? नहीं, स्टार्टिंग आग लगे खुद नहीं था मैं, आग लगे बाद आया मैं। आया तो उस टाइम पे पूरे लोग बाहर चले गए क्या? क्या बोलते हैं? नहीं, अंदर जो आदमी लोग हैं ना वो पूरा लोग चले गए क्या? पूरे अंदर ही थे लोग, हाँ, ऊपर वाले पूरे बाहर निकल गए। ओके, अभी कितने जने हैं अभी? क्या अभी कितने अंदर कितने? सेल्लार में 7 से 8 जने हैं अंदर। उसमें बच्चे कितने लोग हैं, बड़े लोग कुछ कितने? भी नहीं है, वो एक लेडीज है, 1 या 2 लेडीज है, हाँ। बच्चे है, हाँ। और 2-3 जने बड़े हैं। बड़े हैं। और पूरा आपके कुछ हमारे रिलेशन भाई है है, हमारे एक भाई है, हाँ। और भाई के रिलेशन में भी है। खाला होना, खाला। हाँ, हम्म। ओके। आप क्या बोल रहे? अभी तक रेस्क्यू हो रहे? कुछ भी रिस्क्यू का कुछ भी नहीं बोले लोग, कुछ भी बोले नहीं करे नहीं। काई को नहीं हो रहा ऐसा अभी?
क्या बोलते अभी तक? खाली तोड़ रहे ठहरो बोल रहे, अंदर से खाली सोफे निकाल रहे, फर्नीचर निकाल रहे, बस उतना कर रहे। बिल्डिंग को बचाने को देख रहे, इंसानों को नहीं देख रहे लोग, अभी इंसान लोग कैसे है कि मालूम नहीं पड़ कुछ रहा। भी नहीं। जब भी स्टार्टिंग में जब फोन करे तो बात करे तो सांस लेने में तकलीफ हो रही बोले थे, उसके बाद से अब कुछ आवाज सुने आया उस टाइम पे, आग लगने के टाइम पे कुछ भी सुने नहीं आया अभी, आवाज भी सुने ना आया। कुछ भी सुने नहीं आया। तो ओके, हमारे दोस्त भी है उसमें, 2-3 दोस्त हैं हमारे। कितने हमारे 2 दोस्त हैं उसमें, एक का नाम इरफान है, एक का नाम शोएब है। 2 दिन अंदर रखे हुए हैं। वो लोगों को छुड़ाने नहीं कर, हम लोग आ जाते वो तो हम लोग को लोग हैं क्या? हम हाँ छोटे बच्चे नन्हे बहुत हमारी उम्र के, हमारे को जाने भी नहीं दे रहे अंदर, हम छुटाते बोले तो हम कपड़ा पहने कुछ भी करके जाते, अपनी जान गई परवाने, हमारे दोस्तों को हम बचाते, वो हम कोशिश भी करने नहीं दे रहे हमारे को, ऐसे लोग हमारे को बाहर निकाल दे रहे। आप भी बोलो हम क्या कर सकते हैं, अब अभी तक बच्चे नहीं मिले। बूटी सर की अम्मा भी है अंदर, उन्होंने भी, उनके साथ क्या करना बताओ हम लोग। रहता उसका उनका है 70 के ऊपर है एज, उनका 70 के ऊपर एज है, उनका एज है। बच्चे एक देखो, एक है 18 साल का है, एक 20 साल का है। उनके भाई आपके भाई कितने साल के हैं? 28 साल के भाई है उनके। आप कैसा करेंगे वो तो हम लोग को जाने भी नहीं दे रहे। क्या करते हैं उन लोग, क्या कर रही है? वॉचमैन ड्यूटी करते हैं खाला हमारे, इनके भाई शॉप में काम करते हैं, ड्राइवर है इनके भाई। हमारे दोस्तान भी कोशिश दिखाना, ओनर का ड्राइवर है, हम लोग वॉचमैन लोग है। अब लोग क्या है उनका परवाह नहीं कर रहे। फैमिली रहता है घर बिल्डिंग पे? एक बिल्डिंग में नहीं बोलते, 2 फैमिली समझो, वॉचमैन एक है, बाकी काम करने वाले है समझो। वही उनको बचा रहे नहीं कर रहे हैं। अब क्या करना आप बताओ, हम लोग को जाने भी नहीं दे रहे अंदर ये लोग। किधर का है, किधर का है? बाहर से आया ना? हाँ, कर्नाटक से बेंगलुरु गुलबर्गे से, कर्नाटक से पूरे हम लोग काम कर। जब चलता ना जल्दी बचाने की कोशिश करना है, लोग कोई बचाने की कोशिश भी नहीं कर रहे। तो एक गाड़ी आ रही, दूसरी गाड़ी चली जा रही है, एक साथ 15-20 गाड़ी आ गई तो क्या जब पूरा काम सही होता। पब्लिक को जाने देना, पब्लिक को रुकाना नहीं, पब्लिक जितना गई ना उतना अच्छा काम होता। రోహిత్ వీళ్ళు చెప్తున్నట్టుగా మొత్తం 7 నుంచి 8 మంది వరకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి, అందులో ఒక ముసలావిడ కూడా ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇందులో 2 ఫ్యామిలీల వరకు ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళ బంధువులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కానీ వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఆచూకీ అయితే ప్రజెంట్ దొరకని పరిస్థితి. అంటే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ అనేది దొరకట్లేదు. మాకు బాధగా ఉంది. అంటే అందులో ఉన్నారా లేదా, అంటే వాళ్ళు బతికే ఉన్నారా, బతికే ఉంటే మాకు సంతోషం, కానీ ఉన్నారా లేదా అనేది మాత్రం ప్రెసెంట్ మాకు ఆవేదన కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించే సెల్లార్లో మొదటిగా మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా వీళ్ళు తెలుపుతున్న పరిస్థితి. దానికి సంబంధించి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. పొగ ఎక్కడి నుంచి వస్తుందంటే కింద సెల్లార్ నుంచే వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ బిల్డింగ్కి సంబంధించి 4 ఫ్లోర్ల బిల్డింగ్ 2 సెల్లార్లు కలిగి ఉంది. అయితే ఈ 2 సెల్లార్లలోనే కింద సెల్లార్లో ప్రజెంట్ మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ ఫైర్ ఫైటర్స్ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మరి వీళ్ళు ఉన్నారా, బ్రతికే ఉన్నారా లేరా అనేది కూడా ప్రజెంట్ తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 4 ఫ్లోర్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. మొదటిగా సెల్లార్లో మంటలు వ్యాపించడంతో వాళ్ళు అక్కడే చిక్కుకొని పోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ దగ్గరి వ్యక్తులు కావచ్చు, ప్రత్యేక సాక్షులు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే ఈ బిల్డింగ్ ఒకసారి స్ట్రక్చర్ చూస్తే ఈ బిల్డింగ్కి సంబంధించి ఫైర్ ఎగ్జిస్ట్కి సంబంధించిన స్టైర్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన స్టైర్స్ కూడా ప్రజెంట్ అగ్నికి ఆహుతైన విజువల్స్ మీరు గమనించవచ్చు. అంటే ఎంత పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో. అంటే అనిల్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. రెస్క్యూ ఆపరేషన్స్ చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ సెల్లార్ గోడలను కూడా పగలగొట్టారు. గోడలను పగలగొట్టి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయినా కూడా దట్టమైన పొగలు బయటకు వస్తూ ఉన్నాయి. లోపల ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. సుమారు 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళి ఆ చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కేవలం ఆ పొగల కారణంగానే, చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన, ఈ పొగల కారణంగానే రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించి కలెక్టర్ హరిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి, రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్
త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి. సో మేము రెస్క్యూ చేసే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. కలెక్టర్ హరిచంద్ర మాట్లాడారు. ఆ రూట్ని అవాయిడ్ చేయండి ఎవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్తున్నారు అనే దాని గురించి. కానీ లోపల ఎంతమంది ఉన్నారు అనే విషయం గురించి ఒక్కొక్కరు చెప్తున్నారు. అధికారుల దగ్గర కూడా దాని గురించి పక్కా సమాచారం లేదు. ఇంతకుముందు ప్రత్యక్ష సాక్షులు ఆ లోపల ఉన్న వాళ్ళ బంధువులు బిగ్ టీవీతో మాట్లాడారు. వాళ్ళు చెబుతున్న వివరాల ప్రకారం లోపల 7 నుంచి 8 మంది వరకు ఉన్నారు అని అక్కడ పనిచేసే వాళ్ళ బంధువులు బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు, ఒక పెద్దావిడ, ఒక వృద్ధురాలు కూడా ఉన్నారు అని. చూడండి ఒకసారి, ఆ దట్టమైన పొగలు బ్లోఅవుట్ మాదిరిగా బయటకు వస్తూ ఉన్నాయి. బయట ఉన్న వాళ్ళే నిలబడలేకపోతున్నారు. దానికి కొన్ని మీటర్ల దూరంలో సరిగ్గా గాలి పీల్చుకోవడానికి అవకాశం లేదు. లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని గంటలుగా 4-5 గంటలుగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగలు లోపల నుంచి బయటికి చొచ్చుకుంటూ వస్తున్నాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ ఫర్నిచర్ కూడా లోపలికి వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తుంది. రోబోను పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ దట్టమైన పొగ, చెల్లాచెదురుగా ఉన్న ఆ ఫర్నిచర్ కారణంగా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి ఉంది. పూర్తిగా మంటలు అదుపులోకి వస్తేనే కానీ లోపల చిక్కుకున్న ఆ 2 చిన్నారులకు సంబంధించి అలాగే మిగిలిన ఆ 4కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. అగ్ని ప్రమాదం కారణంగా ఎవరు నుమాయిష్కు రావద్దు అని సజ్జనార్ అంటున్నారు. ప్రస్తుతం నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ రోజు సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నాంపల్లిలో ఒక ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఈరోజు ఎగ్జిబిషన్ సందర్శనను వాయిదా వేసుకోవాలి అని సిపి సజ్జనార్ చెబుతున్నారు. సో బిగ్ టీవీ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది. సిపి సజ్జనార్ ఇప్పుడే చెప్పారు, ఎవరు కూడా నుమాయిష్కు రావద్దు అని, ఎగ్జిబిషన్కు రావద్దు అని. సో హైదరాబాద్ వాసులు దయచేసి సహకరించండి. ఆ నాంపల్లో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా మీరందరూ ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళితే మీ కారణంగా ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఎగ్జిబిషన్కి రావద్దు. మీరు ఎగ్జిబిషన్కి వెళితే రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలిగించిన వాళ్ళు అవుతారు. మీరు ఎగ్జిబిషన్కి వెళ్లకుండా ఆ ఏరియాని ట్రాఫిక్ ఫ్రీగా ఉంచితే రెస్క్యూ ఆపరేషన్స్ చాలా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లోపల 2 చిన్నారులు ఆ పొగల మధ్య చిక్కుకుని ఉన్నారు. మరో 4, అందులో ఒక వృద్ధురాలు కూడా ఉన్నారు. ఆ దట్టమైన పొగల మధ్య ఊపిరాడని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో, తమ బిడ్డలు ఎలా ఉన్నారు అని ఆ తల్లిదండ్రులు, వాచ్మెన్ పని చేసుకునేటటువంటి ఆ బిడ్డల తల్లిదండ్రులు బయట అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళు చూసిన వారి హృదయం ద్రవించే విధంగా కనిపిస్తుంది. తమ బిడ్డలను ప్రాణాలతో బయటకు తీసుకుని రండి అని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఆ బిల్డింగ్ లోపలికి ఎలాగైనా వెళ్ళాలి, ఆ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకుని రావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సిపి సజ్జనార్ని మీరు లైవ్ లో చూస్తున్నారు. సజ్జనార్ అక్కడే ఉన్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించి లోపలికి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉందా, మంటలు పొగలు రాకుండా మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకుని రావడానికి ఇంకేం చేయాలి అని ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతున్నారు. కానీ లోపల నుంచి మాత్రం దట్టమైన పొగలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఒకవైపు అక్కడ ఉన్న గోడను బ్రేక్ చేశారు, పైన ఉన్న అద్దాలన్నింటినీ కూడా బ్రేక్ చేశారు. ఒకవైపు ఉన్న గోడలను కూడా బ్రేక్ చేశారు. ఆ గోడని బ్రేక్ చేసిన తర్వాత దట్టమైన పొగలు అటువైపు నుంచి రావటం మొదలుపెట్టాయి. కొన్ని మీటర్ల దూరం వరకు కూడా దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏరియా అంతా కూడా పొగ వ్యాపించింది. చుట్టుపక్కల అటు ఇటు ఉన్న బిల్డింగ్ లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు. చూడండి, అదిగో అదే సెల్లార్. ఆ సెల్లార్లోనే ప్రస్తుతం 6 మంది ఉన్నారు. అందులో 2 చిన్నారులు ఉన్నారు. 11 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిగిన 2 చిన్నారులు ఉన్నారు. వయసు మళ్ళిన ఒక వృద్ధురాలు కూడా ఆ పొగల మధ్య ఇరుక్కుని ఉన్నారు. ఒకరు అపస్మారక స్థితిలో ఆ మంటల్లో ఆ పొగల మధ్య ఉండటాన్ని గమనించాము అని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్య సిబ్బందిని కూడా అక్కడికి తీసుకొచ్చి ఉంచారు. అక్కడికే తీసుకొచ్చి ఉంచారు. అంబులెన్స్లను సిద్ధం చేసి ఉంచారు. పొగలు అదుపులోకి వచ్చిన వెంటనే, మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే సెల్లార్లోకి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకుని వచ్చి వాళ్ళని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మంటలను ఆర్పడం ఒక ఎత్తు అయితే, ఆ లోపల చిక్కుకున్న 6 ప్రాణాలతో బయటకు తీసుకుని రావడం. అందులో 2 చిన్నారులు ఉన్నారు. చిన్నగా మామూలు వేడి తగిలితేనే అల్లాడిపోతూ ఉంటుంటాం. కానీ 7 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నారులు ఆ పొగల మధ్య ఎలా ఉన్నారోనని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీళ్ళ బయట విలపిస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న చోటే అందరూ కోరుకుంటూ ఉన్నారు ఆ చిన్నారులకు ఏమీ కాకూడదని.
విజయ్తో మాట్లాడదాం. విజయ్తో మాట్లాడే ముందు మరొకసారి సిపి సజ్జనార్ చేసిన విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నుమాయిష్కి నాంపల్లి ఎగ్జిబిషన్ చూడటానికి ఎవరు రావద్దు అని. ఎవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్ చూడటానికి వెహికల్స్లో అటువైపు వెళితే మీ కారణంగా ట్రాఫిక్ జాములు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లోపల చిక్కుకున్న ఆ 6గురిని ప్రాణాలతో బయటకు తీసుకుని రావాలి అంటే రెస్క్యూ ఆపరేషన్ సాధ్యమైనంత త్వరగా ముగియాలి. కాబట్టి మీరు ఎవరు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి ఈరోజు సందర్శనకు రావద్దు. ఈ విషయాన్ని మీరు అందరికీ కూడా చెప్పండి. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని మీరు బిగ్ టీవీ ఏదైతే చెప్తుందో సజ్జనార్ చెప్పారనే విషయాన్ని మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి రావద్దు అని. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, ఏంటి అక్కడ పరిస్థితి? ఇప్పుడేమన్నా కొంచెం అయినా అదుపులోకి వస్తున్నట్టుగా ఏమన్నా కనిపిస్తూ ఉందా? రోహిత్, ఇప్పటికీ కొంత మంటలైతే అదుపులోకి వచ్చాయి. ఒక ఫైర్ ఇంజన్ ని లోపలికి తీసుకొచ్చి, అంటే ఏదైతే మనకి హిందీ ప్రచారకు సంబంధించినటువంటి సభ సంబంధించిన భవనం ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లో కూడా ఒక ఫైర్ ఇంజన్ ని తీసుకొచ్చి నేరుగా అద్దాలు బద్దలు కొట్టినటువంటి 3rd ఫ్లోర్, అలాగే 2nd ఫ్లోర్, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మంటలను ఆర్పేసేందుకు పూర్తిగా నీటిని అయితే పంపిస్తా ఉన్నారు. అయితే ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే నాంపల్లిలో ఇప్పుడు ఇది అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే 1960లోనే ఇక్కడ హిందీ ప్రచార సభతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఇదంతా కూడా తర్వాత వేరే వాళ్ళ చేతులకు వెళ్లిపోయి ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ని కూడా నిర్మాణం చేయడము, అలాగే వాటన్నిటిలో కూడా వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పెట్టుకోవడం అనేది జరుగుతా ఉంది. అయితే లోపల ఏ ఒక్కటి కూడా ఫైర్ నామ్స్ కు సంబంధించి ఏ ఒక్కటి కూడా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే లోపల 2 చిన్నారులు, ఒకడు 7 సంవత్సరాల చిన్నారు, 12 సంవత్సరాల చిన్నారి కూడా లోపల ఉన్నట్టు చెప్తాను. వారితో పాటు ఒక వృద్ధురాలుగా ఉన్నట్టుగా అయితే చెప్తాను. వారి బంధువులందరూ కూడా ఈ షాప్ దగ్గరకు వచ్చి, అంటే ఈ ఫర్నిచర్ కు సంబంధించిన షోరూమ్ దగ్గరకు వచ్చి, గోడం దగ్గరకు వచ్చి ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. మా బంధువులను మాకు ప్రాణాలతో తీసుకురండి అంటూ కూడా వారి ఆవేదన అయితే వెలబుచ్చుతాను. మరొక పక్క ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ ఒక వ్యక్తిని లోపల అపస్మారక స్థితిలో గమనించినట్టుగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. కానీ లోపలికి వెళ్లడం తీవ్ర కష్టతరం అయితే అవుతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది, సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గంట సేపటి వరకు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా గంట సేపు వరకు ఇక్కడైతే సమీక్షించినటువంటి పరిస్థితి కూడా ఉంది, గంట నుంచి కూడా. అలాగే ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఈ సంఘటన స్థలంలోనే ఉండి ఫైర్ ఫైటింగ్ అయితే జరిపిస్తా ఉన్నారు. సో ఎన్నిసార్లు లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా కూడా ఆ పొగలు, దట్టమైనటువంటి పొగలు అయితే లోపలికి వెళ్లనివ్వకుండా చేస్తా ఉన్నాయి. ఇప్పటికే 8 నుంచి 10 ఫైర్ ఇంజన్ల వరకు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పెద్ద భారీ క్రెయిన్ తోని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అదైతే కష్టతరం అవుతా ఉంది లోపలికి వెళ్ళడం అయితే. ఎందుకంటే సుమారుగా 8 మంది వరకు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరొక పక్క 6 ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఓనర్ మాత్రం 6 వ్యక్తులు లోపల ఉన్నారు. అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక వృద్ధురాలు కూడా ఉంది. నాతో 1:30 సమయంలో మాట్లాడారంటూ కూడా ఓనర్ అయితే చెప్తా ఉన్నారు. ఎలాగైనా సరే వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఒకటే ఫైర్ ఎగ్జిట్ ఉండడం ద్వారా ఇది కష్టతరం అయితే అవుతా ఉందని చెప్పాలి ఫైర్ ఫైటింగ్. ఎందుకంటే ఇదివరకు అంటే లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి ఒక్కటే ఉంది, ఫైర్ ఎగ్జిట్ ఇంకొకటి లేకపోవడం అనేది ఈ ప్రమాదం ఇంకా తీవ్రతరం అవ్వడానికైతే కొంత ఇబ్బంది అనే చెప్పాలి. దానికి సంబంధించి పూర్తిగా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇటు పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఎంత ఇబ్బంది పడతా ఉన్నా కూడా మొత్తం సంఘటన జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నట్లయితే ఇటు ఒక ఫైర్ ఇంజన్ వస్తా ఉంది, ఇంకొక ఫైర్ ఇంజన్ వెళ్తా ఉంది, ఒకటి ఖాళీ అవుతా ఉంది, ఇంకొక నిండుగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ తీసుకొస్తా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా సుమారుగా ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్ల నీటిని ఈ ఫైర్ ఫైటింగ్ కోసం వినియోగించినట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ మంటలు మాత్రం ఇంకా అదుపులోకి అయితే రాలేదు. మంటలు అదుపులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టే ఉంది. కానీ కాసేపు ఆగానే మళ్ళీ అదంతా కూడా రగులుకొని మళ్ళీ మండుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం అంతా కూడా అదంతా ఫర్నిచర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా సాఫ్ట్ మెటీరియల్ ఉండడము, లోపలంతా కూడా స్పాంజ్, అంటే మనం సోఫాలు కావచ్చు, బెడ్స్ కావచ్చు, వీటన్నిటికి వాడేటువంటి సాఫ్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, స్పాంజ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ స్పాంజ్ మెటీరియల్ కావచ్చు, అలాగే బెడ్ మేకింగ్ లో యూజ్ చేసేటువంటి లాటెక్స్ ఏదైతే ఉంటుందో ఆ లాటెక్స్ కావచ్చు, ఈ మెటీరియల్ ని హెవీగా లోపల ఉండడం ద్వారా మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయి ఫైర్ ఫైటింగ్ కష్టతరం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ లాటెక్స్ అనేది పూర్తిగా చెట్ల నుంచి వచ్చేటువంటి రబ్బర్ ఉంటుంది లోపల. ఆ రబ్బరు ఎక్కువగా ఉండడం వల్ల అది ఇంకా కూడా దట్టమైనటువంటి పొగను క్రియేట్ చేయడానికి దోహదపడుతుంది. దానివల్లే మంటలు అదుపులోకి తీసుకురాలేకపోతా ఉన్నామని చెప్పేసి ఫైర్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఎంత తీవ్రంగా శ్రమించి లోపలికి వెళ్దామని ప్రయత్నించిన డిఆర్ఎఫ్ స్పెషల్ బృందాలను దింపినా, అలాగే
ఇటు ఫైర్ కు సంబంధించినటువంటి స్పెషల్ బృందాలు టెక్నికల్ గా లోపలికి వెళ్లి చూసేటువంటి స్పెషల్ బృందాలు వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళడం అయితే కష్టతరం అవుతోంది. మరొక పక్క ఫైర్ ఫైటింగ్ లో ఉపయోగించేటువంటి రోబోట్ ను కూడా తీసుకొచ్చారు. ఆ రోబోట్ ని కూడా 10 ఫైర్ ఇంజన్లు గంటల నుంచి సుమారు 4-5 గంటల నుంచి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక అదుపులోకి రాకపోవటానికి కారణం ఏంటి? ఎస్, అయితే లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా సాఫ్ట్ మెటీరియల్, మొత్తం అంతా కూడా స్పాంజ్ కావచ్చు. సో కింద అంటే బేస్ కింద ఉపయోగించేటువంటి కొబ్బరి పీచు లాంటిదంతా కూడా ఏదైతే ఉందో దాని వల్లనే ఇదంతా ఆ మెటీరియల్ అంటే మంటలు అనేటివి అదుపులోకి తీసుకురాలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఘటనకు సంబంధించి కూడా స్థానిక కాంగ్రెస్ లీడర్లందరూ కూడా వచ్చి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఒక్కసారి మనతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. రైట్, అయితే చూస్తా ఉన్నాం మొత్తం అంతా కూడా నల్లటి దట్టమైనటువంటి పొగ అంతా కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం లోపలికి షాప్ నిర్వాహకుడు ఎక్కడున్నాడు? షాప్ నిర్వాహకుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడా లేదంటే అక్కడ నుంచి పారిపోయాడా? ఆ ఫర్నిచర్ షోరూమ్ నిర్వాహకుడు ఎక్కడున్నాడు? అంత స్థాయిలో ఫర్నిచర్ అక్కడ పెట్టినప్పుడు కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటివి పెట్టాలి. అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ కావాలి అనే విషయం గురించి కనీస అవగాహన కలిగించలేని ఆ యజమానిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. అతను ఏం చెప్తున్నాడు? లోపల ఉన్న మెటీరియల్ గురించి ఏదైనా చెప్తున్నాడా? ప్రస్తుతం ఉన్నాడా, పారిపోయాడా? రైట్, ఒక్కసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సో అన్న, లోపల ఎంతమంది చిక్కుకున్నారు? 8 మంది అంతా ఉన్నారు. సో ఏం జరుగుతా ఉంది, అసలు వాళ్ళ ఆచూకీ ఎట్లా ఉంది? ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ సెకండ్ ఇది వెళ్ళిపోండి, ఇస్తా. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 మంది ఉన్నారు. వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. కలెక్టివ్ ఎఫర్ట్స్ తో ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరం కలెక్టివ్ గా ఉన్నాం. అండ్ తప్పకుండా ఒక్క ప్రాణం కూడా పోయకుండా అందరికీ సేఫ్ చేస్తామని మాకు గట్టి నమ్మకం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ వచ్చారు, అలాగే ఇటు ఫైర్ డీజీ వచ్చారు, కలెక్టర్ కూడా సమీక్షిస్తా ఉన్నారు. 2-3 గంటల నుంచి కూడా ఈ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతా ఉంది. బట్ ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క పొగలు, నల్లటి దట్టమైనటువంటి పొగలు వస్తా ఉన్నాయి. సో ఇటు ఎందుకు ఫైర్ నామ్స్ సరిగా పాటించలేదు అక్కడ ఉంది? అది లేటర్. ఫైర్ నార్మ్స్ ఫాలో ప్రాపర్ గా చేయలేదు, ఆ ఓనర్స్ మీద కేసు పెడదాం, అది అంతా తర్వాత సంగతి. కానీ ప్రెసెంట్ లోపల్ స్టక్ ఉన్నారు, వాళ్ళకు బయట తీయాలి. అండ్ తప్పకుండా మా గవర్నమెంట్ ఒక్కటే మైండ్ లో ఉన్నది, ఒక్క ప్రాణం కూడా పోవద్దు. ఎవ్రీ ప్రాణం చాలా ఇంపార్టెంట్. దానికోసం కలెక్టర్ గానీ, కమిషనర్ గానీ, డీజీ గానీ, ఫిరోజ్ ఖాన్ గానీ అందరం ఇక్కడ ఉన్నాం. మీ ఎవరెవరు నాకు వింటున్నారు, మీరు అందరు ప్రేయర్స్ చేయాలి, బయట సేఫ్ గా రావాలి అని మీరు అందరు ప్రేయర్ చేయాలి. అండ్ తప్పకుండా మనం విజయం సాధిస్తాం. రైట్, చూస్తా ఉన్నాం రోహిత్, లోపల చిక్కుకున్నటువంటి వారందరూ కూడా ప్రాణాలతో బయటికి రావాలని చెప్పేసి కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ కోరుకుంటా ఉన్నారు. మరొక పక్క స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని జరుగుతున్నటువంటి ఫైర్ ఫైటింగ్ సజావుగా జరగాలని చెప్పేసి కూడా చూస్తా ఉన్నారు. మరొక పక్క లోపల జరుగుతున్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఏదైతే మన దృశ్యాలు చూస్తా ఉన్నామో, ఒకసారి నీటిని పంప్ చేసి ఆపేసిన వెంటనే ఒక ఫైర్ ఇంజన్ ని చేంజ్ చేసేటువంటి ఆ క్రమంలోనే, ఆ కొద్ది సేపట్లోనే, ఆ కొద్ది టైంలోనే మళ్ళీ మంటలు చెలరేగుతా ఉన్నాయి. లోపల మళ్ళీ ఆ దట్టమైనటువంటి పొగ అంతా కూడా వస్తా ఉంది. దృశ్యాలు చూస్తా ఉన్నాం మనము. ఇప్పటి వరకు 3 ఫ్లోర్ల వరకు ఫైర్ ఫైటర్స్ అయితే చేరుకోగలిగారు. ఆ 3 ఫ్లోర్లకు సంబంధించినటువంటి గ్లాసెస్ అన్ని కూడా బ్రేక్ చేసేసి లోపలికి వాటర్ ని పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఒకసారి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ లోపల చిక్కుకున్నటువంటి కుటుంబీకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, వారి బంధువులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో లోపల ఎవరున్నారన్న మీకు సంబంధించిన तो आपका फैमिली मेंबर्स है क्या भाई? भैया है हमारा, भैया हमारा भैया है क्या? और हाँ भैया है अंदर। अच्छा, आपका भैया और आपका भैया का फैमिली है क्या? नहीं, खाली भैया है। अच्छा, इसी कंपनी में, इसी फर्नीचर स्टॉल में काम करते। సో ఇక్కడ పనిచేసేటువంటి వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి లోపల చిక్కుకున్నటువంటి వారి బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకొని, సంఘటన స్థలానికి చేరుకొని వారిని ఎలాగైనా సరే సురక్షితంగా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి కూడా చూస్తా ఉన్నారు రోహిత్. ఎందుకంటే
ఆ నల్లటి దట్టమైనటువంటి పొగల్ని చూస్తా ఉన్నాము. చిన్న వేడి తగిలితేనే, మనం చాయ్ తాగేటప్పుడే ఏదైనా వేడిగా ఉన్నటువంటి వస్తువులు తినేటప్పుడే మనకి చాలా బాధ కలుగుతా ఉంది, ఒక్కసారిగా ఆ వేడి అంతా కూడా మనకు తగిలితే. కానీ లోపలంతా కూడా చూస్తా ఉన్నాము ఎముకల్ని కరిగించేటువంటి వేడి లోపల కలిగింది అని చెప్పాలి. మొత్తం అంతా కూడా ఫర్నిచర్ ఎక్కడికక్కడ దగ్ధం అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. ఈ చివరన కనిపిస్తున్నటువంటి ఫర్నిచర్ ఏదైతే కార్నర్ లో కనిపిస్తున్నటువంటి టేబుల్స్ కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి వుడెన్ టేబుల్స్, అలాగే టీపాయ్స్ చూస్తా ఉన్నాము. సో వాటి పరిస్థితే పూర్తిగా నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మనకి ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అంతా కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్ మేకింగ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ అంబులెన్స్లను కూడా సిద్ధం చేసేసినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. సో అంటే లోపల వారి చిక్కుకున్నటువంటి ఆచూకీ కూడా లభించినటువంటిగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అంబులెన్స్ కూడా సిద్ధం చేసినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. అంబులెన్స్ కూడా తీసుకొచ్చి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేటువంటి విజయ్ నిజానికి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అలాంటి ఫర్నిచర్ అంటుకోవడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంటుంది. అంటే అక్కడ ఏదైనా కెమికల్ లాంటి వస్తువులు ఉంటే తప్ప కొంత సమయం, ఆ సమయంలో అందరూ ఎందుకు ఎస్కేప్ కాలేకపోయారు? అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అంటే ఎస్కేప్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రమాదం జరిగిన తర్వాత ఆ మెటీరియల్ని, ఆ ఫర్నిచర్ని కాపాడే బయటకు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు ఇమీడియట్గా వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు లోపల ఉండిపోయారా? ఇమీడియట్గా వాళ్ళు ఎస్కేప్ అవడానికి ట్రై చేశారా? ఆ ఫర్నిచర్ని కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేశారా ఆ యజమాని? ఏదైనా అలాంటి సమాచారం ఏదైనా అందుతుందా? ఎస్ రోహిత్, అయితే ఖచ్చితంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటేనే చాలా రకాలైనటువంటి కెమికల్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫర్నిచర్స్ లో ఆ ఫర్నిచర్ ని అంటే ఒక పార్ట్ ని ఇంకొక పార్ట్ ని అతికించడం కోసం సొల్యూషన్ లాంటివి, గమ్ లాంటివి, అలాగే ఇతర రసాయనాలను కూడా వాడుతూ ఉంటారు. అలాగే బెడ్ మేకింగ్ లో కూడా చాలా వరకు కెమికల్స్ ని యూజ్ చేసి ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ అతుక్కొని ఉండాలంటే, అంటే విడివిడిగా ఉండకుండా అవి అతుక్కుపోవాలి అంటే వాటికి కూడా ఒక లేయర్ గా కెమికల్స్ ని వేసి, గమ్ముని వేసి అతికించిన తర్వాత ముందు కొబ్బరి పీచు లాంటిది, అలాగే తర్వాత స్పాంజు, అలాగే తర్వాత లాటెక్స్ ని కూడా వేయిస్తూ ఉంటారు. మొత్తం అదంతా వేసిన తర్వాత ఆ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ ని వేసిన తర్వాత దాన్ని మొత్తం స్ట్రిచ్ చేస్తూ ఉంటారు. అంటే లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కనపడకుండా మొత్తం దాన్ని స్ట్రిచ్ చేసేసి బయటికి కేవలం ఒక బెడ్షీట్ లాగా కనిపించేలాగా చేస్తారు. సో అదంతా దాని వల్ల పూర్తిగా మంటలు అనేటివి ఇంకా కూడా ఎక్కువ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ సొల్యూషన్ అనేది వేడిని ఎక్కువగా అట్రాక్ట్ చేయడము, అది ఫ్లేమబుల్ గా ఉండడం అనేది ఒక రీజన్ గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది ఒక్కసారి అంటుకుంటే కనుక ఇంకా అది ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పేసి కూడా ఫైర్ ఫైటర్స్ చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాము, గ్లాస్ బ్రేక్ చేసినటువంటి గ్లాస్ కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అందులో నుంచి ఫైర్ ఫైటర్స్ లోపలికి నీటిని పంప్ చేస్తా ఉన్నారు. కానీ అనిల్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఎస్, రెండో బాక్స్ లో మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనిల్, మా ప్రతినిధి అనిల్ ఎక్కడి నుంచి సమాచారం అందిస్తున్నారు? ఆ ప్రదేశం నుంచి పై ఫ్లోర్ లో ఉన్న గ్లాస్లను బ్రేక్ చేసి ఆ లోపలికి వాటర్ని పంప్ చేసి మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం. ఎస్, ఇప్పుడు మా ప్రతినిధి అనిల్ దగ్గరికి వెళ్దాం. ఇంతకుముందు మా ప్రతినిధి విజయ్ ఒకవైపు ఉన్నారు. ఆ బిల్డింగ్ కి చుట్టూ బిగ్ టీవీ ప్రతినిధులు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇంకొక వైపు మా ప్రతినిధి సాగర్ కూడా ఉన్నారు. సాగర్ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుందాం. బిల్డింగ్ చుట్టూ అధికారులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించి ఉన్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అగ్ని కీలలను అదుపులోకి తీసుకొచ్చి లోపల ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి. కానీ ప్రస్తుతం మా ప్రతినిధి అనిల్ ఏ సైడ్ అయితే చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో ఈ వైపు మాత్రం దట్టమైన పొగలు బయటకు వస్తూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వాటర్ని లోపలికి పంప్ చేసినప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. బయటికి మాత్రం దట్టమైన పొగలు బయటకు వస్తూనే ఉన్నాయి. అందుకే ఫైర్ సిబ్బంది కూడా అంతుపట్టడం లేదు అసలు లోపల ఉన్న మెటీరియల్ ఏంటి అని. బహుశా లోపల ఏదైనా కెమికల్ మెటీరియల్ ఉండుండొచ్చు అని, ఫోమ్ మెటీరియల్ కూడా ఉండుండొచ్చు, కొబ్బరి పీచు లాంటి మెటీరియల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొబ్బరి పీచు లాంటి మెటీరియల్ పైకి వాటర్ని చిమ్మినప్పటికీ దాన్ని లోపల అగ్నికీలలు అలా మండుతూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మంటలు అదుపులోకి రావడం లేదు అని భావిస్తున్నారు. ఎంత వాటర్ని లోపలికి పంపు చేసినప్పటికీ, ఎన్ని నీళ్లను లోపలికి పంప్ చేసినప్పటికీ ఆ సెల్లార్లో నుంచి మాత్రం మంటలు పొగ అదుపులోకి రావడం లేదు. ఆ సెల్లార్లోనే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ సెల్లార్, అదిగో చూడండి ఒకసారి, ప్రొక్లైనర్తో కొన్ని గోడలను పగలగొట్టారు. ఆ సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొన్ని గోడలను పగలగొట్టారు. అక్కడ అడ్డుగా ఉన్నటువంటి
ఫర్నిచర్ని, కాలిపోయిన ఫర్నిచర్ని పక్కకు తొలగిస్తున్నటువంటి దృశ్యాలు. రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. లోపల ఉన్న 6గురిని ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి కొన్ని గంటలుగా శ్రమిస్తూనే ఉన్నారు. మా ప్రతినిధి అనిల్తో మాట్లాడదాం. అనిల్, ఇప్పటికైనా పొగలు ఏదైనా కొంచెమైనా అదుపులోకి వచ్చాయా? ఎందుకంటే ఆ పొగలు వస్తున్న ఆ సెల్లార్లోనే 6గురు చిక్కుకుని ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? అందులో 2 చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఏమైనా మంటలు అదుపులోకి వచ్చాయా? ఎస్ రోహిత్, మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పాలి. 6 మందికి సంబంధించి, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కింద 2 సెల్లార్లో కూడా వీళ్ళు ఫర్నిచర్ తయారు చేసే గోదాం అనేది ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి తయారీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే కిందనే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే ముఖ్యంగా దట్టమైన పొగ ఏర్పడడానికి, ఇంత పెద్ద మొత్తంలో మంటలు ఏర్పడడానికి కూడా రెగ్జిన్ అంటే ఈ లెదర్ ఫోమ్ ఏదైతే ఉంటుందో, సోఫాలు తయారు చేయడం కోసం కావచ్చు, అదేవిధంగా కుర్చీలు తయారు చేయడం కావచ్చు, వాటన్నిటిని తయారు చేయడం కోసం ఈ రెగ్జిన్ ఫోమ్ని అయితే వాడుతుంటారు. లెదర్ తోటి కూడుకొని ఉంటుంది. కాబట్టి ఆ మంటలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, మంటలు ఎప్పుడైతే వ్యాపించిన అనంతరం ఒక్కసారిగా మంటలు అనేవి పై ఫ్లోర్ వరకు కూడా వ్యాపించిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అందులో భాగంగానే మీరు విజువల్స్లో గమనిస్తే ప్రజెంట్ దానికి సంబంధించి ఆ సెల్లార్లోకి వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేసే విధంగా జేసీబీ కూడా చర్యలు చేపడుతుంది. జేసీబీ సహాయంతో కూడా ప్రజెంట్ చర్యలు చేపడుతున్న మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు బిగ్ టీవీ ద్వారా. అంటే ముఖ్యంగా ఈ సెల్లార్కి సంబంధించి వాచ్మెన్ కుటుంబాలు, 2 కుటుంబాలు కింద ఉన్నటువంటి సెల్లార్ ఏదైతే ఉందో, మీకు దట్టమైన పొగ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే వాళ్ళ రూము ఉంటున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం అదే ఈ సెల్లార్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా, దాని పక్కనే ఈ ఫర్నిచర్ తయారీ విధానం కూడా కొనసాగుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అందులో భాగంగానే అంటే ఈ ఫైర్ ఎగ్జిస్టెన్స్ స్టేర్స్కి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసినా కూడా కింద 2 ఫ్లోర్లు కలిగినటువంటి సెల్లార్లకు సంబంధించి మాత్రం ఎలాంటి ఫైర్ నామ్స్ అనేది ఫాలో కాకపోవడం, ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన స్టైర్స్ కేవలం ఈ 4 ఫ్లోర్ల వరకే ఏర్పాటు చేయడం, అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఏర్పాటు చేయడం, కానీ కింద సెల్లార్ల వరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో 6 మంది కూడా చిక్కుకొని ఉన్నట్టు అనుమానిస్తున్నారు. చిక్కుకొని దానికి సంబంధించిన సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు అధికారులు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ మంటలు అనేవి కూడా మొదటిగా ఈ సెల్లార్లో మొదలయ్యాయి. ఆ తర్వాత క్రమక్రమే 4వ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించినట్టుగా కూడా ప్రజెంట్ అధికారులు కూడా అనుమానిస్తున్నారు. అంటే మొదటిగా సెల్లార్లోనే మంటలు వ్యాపించడంతో వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఈ 2 కుటుంబాలు కూడా ఒకళ్ళు పని చేసేందుకు వచ్చారు కర్ణాటక నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 6 మందికి సంబంధించి కూడా ఒకళ్ళు వాచ్మెన్గా ఉంటే మరికొంతమంది ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి డ్రైవర్గా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కిందనే ఉంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పొగ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ పొగ వస్తున్న దగ్గర నుంచే ఈ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నటువంటి కుటుంబం దాంట్లోనే నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే సహాయక చర్యల్లో భాగంగా గోడలు బద్దలు కొట్టారు. ఆ తర్వాత పొగ అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి మీరు విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం కూడా దట్టమైన పొగ. జేసీబీ సహాయంతో ప్రజెంట్ సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, చూడాలి మరి మధ్యాహ్నం నుంచి కూడా ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్జిన్ కారణంగా కింద ఫర్నిచర్ ఏదైతే తయారీ చేస్తున్నారో ఆ తయారీ చేయడం కారణంగానే మంటలు వ్యాపించినట్టుగా కూడా ప్రధానంగా ప్రజెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, లోపల ఉన్నటువంటి 6 మందికి సంబంధించిన ఆచూకీ దొరుకుతుందా లేదా, వాళ్ళు ప్రాణాలతోటి బయటపడతారా లేదా అని మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రోహిత్.